తులారాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో ఈరోజు విజయం కలిగే అవకాశం అధికంగా ఉంది. ప్రముఖ వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. వాహనం, గృహ యోగ సూచనలు. భవిష్యత్తుకు సంబంధించి తులారాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి కూడా చూపుతారు. తమ సత్తాను కూడా చాటుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారు సంతోషాన్ని కలిగించే వార్తలు అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి పదవి యోగ సూచనలు. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు విద్యా పురస్కారాలు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. చర్మ, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగానే గడుస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. విద్యార్థులకు కూడా అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. ఆస్తి వివాదాలు కూడా ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. సోదరులతోటి వివాదాలు కూడా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి మార్పులు, చేర్పులు. రాజకీయ, వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ కళాకారులకు లేనిపోని వివాదాలు చుట్టుముడతాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది. విద్యార్థులకు కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా కొంతవరకు ఆ అవకాశాలు నిరాశని కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. సన్నిధుల సాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మకర రాశి వారికి ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయి అవి క్రమేపీ తొలగుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. పలుకుబడి కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలలో చక్కటి పురోగతి కూడా కనిపిస్తుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే సమసిపోతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభించే అవకాశం ఉంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రుణాలు సైతం చేయక తప్పదు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి నిరాశపరుస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఇంటా బయట కూడా బాధ్యతలు అధికమవుతాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.